దేవుణ్ణి తెలుసుకొని కూడా, దేవుణ్ణి నమ్ముకొని కూడా, సత్యం ఏందో తెలుసుకొని కూడా, దేవుడి వాక్యానికి లోబడకుండా, చదువుకున్న, జ్ఞానమున్న, ఉద్యోగమున్న, డబ్బున్న, పుట్టు క్రైస్తవులమైన క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత అయినా కూడా వాక్యానుసారంగా జీవించడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నామా? వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని మోసం చేస్తూ మనకిష్టకరంగా జీవించడానికి తీర్మానం తీసుకుంటున్నామా? అయితే దేవుని బిడ్డ, అయితే దేవుని వాక్యం చెప్తుంది, వారి వారి క్రియల చొప్పున తప్పక ప్రతిఫలము పొందుకుంటాం, తప్పక ప్రతిఫలం పొందుకుంటాం. నేనైతే చెబుతున్నాను ధైర్యంగా, ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత, ఆయన రక్తంతో కడగబడిన తర్వాత, ఆయన మార్గములను అడుగులు వేయడం మొదలు పెడితే దినదినము నీ మీదికి దేవుడి కృప, ఘనత, ఖ్యాతి, నీ మంచి క్రియలను బట్టి నీ ఊరు మారుద్ది, నీ కుటుంబం మారుద్ది, నువ్వు ఉన్న చోట అనేకులు కూడా దేవుని మహిమపరుస్తారు, నీకు ఘనత, ఖ్యాతి వస్తుంది. నువ్వు చేసిన ప్రతి మంచి కార్యాన్ని బట్టి దేవుడు నీకు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. ప్రియమైన